రామచంద్రాయ జనక రాజరామనోహరాయ హరే రామ 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 హరే హరే. హాయ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హాయ్ అండి, అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమైతే పొద్దున్నే పూజ చేయడానికి ప్రసాదాలన్నీ అయితే రెడీ చేసేసాము. పాపం మా ఆవిడ తెల్లవారుజామునే లేచి ప్రసాదాలన్నీ రెడీ చేసింది. పూజ మాత్రం మా అమ్మాయి గారు చేయాలి. చూడండి వచ్చేసింది మా డెవిలు. ఎంత పద్ధతిగా చేస్తుందో చూడండి పూజ. అంటే ఏం లేదు, వాళ్ళ అమ్మ పక్క నుండి చెప్తుంది ఎలా చేయాలని, తను చేస్తుంది. లేకపోతే తనకి ఎలా వచ్చులండి. ఇండియాలో ఉండే పిల్లలకి ప్రత్యేకంగా ఇలాంటివి నేర్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు పెరుగుతానే ఇవన్నీ నేర్చేసుకుంటారు. కానీ అమెరికాలో ఉండే పిల్లలకు మాత్రం మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి వాళ్ళకి తెలియజెప్పాలి. ఏం లేదు, ఇలా ఉండే పండగ రోజులు ఎప్పుడైనా సరే వాళ్ళ చేత మనం చేపిస్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇది మనం చేయగలిగిందే కదండి. మాకు తెలిసినంతలో మాకు వచ్చినట్లే మేము ప్రియాకి అన్ని నేర్పిస్తున్నాము. ఇంత చిన్న వయసులో అమెరికా వచ్చిన పిల్లలు కదా, ఇక్కడ కల్చర్కి ఆటోమేటిక్గా అలవాటు పడతారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి మనం కనీసం ఇంట్లో అయినా చెప్పకపోతే వాళ్ళు పూర్తిగా మర్చిపోతారు. మేమైతే దానిలో అసలు తగ్గము, ఖచ్చితంగా అన్ని నేర్పిస్తాం. రామచంద్రాయ జనక రాజరామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలే సాయమన్న హాసదాశ భూషణ వాసవాణి విను సత్మరాయ మంగళం చారు కుంకుమోపేత చందన చర్చిత హారకథక శోభితాయ పూరి మంగళం లలిత రత్నకుందరాయ తులసి మరమారితాయ సరస్వదేహ చారు మంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవుత్రం భావజా గురువరాయ భవ్యమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజ వాహనాయ అతుల మంగళం రూపాయ వేదాంత వేద్య సుమద సిగ్న కామితాయ శుభల మంగళం తామర శ్రీనివాసాయ స్వామి తత్వకీర్తనాయ సర్వమంగళం స్వామి తత్వదేవత సర్వమంగళం. విన్నారు కదా మా బంగారు తల్లి పాడిన పాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఒక విషయం తెలుసా, అమెరికాలో మనం అగరవత్తులు వెలిగించి దీపం పెట్టాలంటే భయపడుతూ పెట్టాలి. స్మోక్ అలారమ్స్ ఉంటాయి. ఒక్కసారి పొగ దానికి అంటిందంటే ఇంకా అలారం మోగుతూ ఉండిద్ది. ఫైర్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఆపితే మాత్రమే ఆగిద్ది అది. అదంతా సౌండ్ అయినా చేయనివ్వండి, ఫైర్ వాళ్ళు రావనండి, ఎవరైనా రానండి, పూజ అయితే చేయాల్సిందే. అయితే చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే అలాంటి ఇబ్బందులు ఏమి రావులేండి. పూజ అయితే కంప్లీట్ చేసుకుని త్వరగా గుడికైతే వెళ్దాం అనుకున్నాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదాలు కాస్త నోట్లో వేసుకుని బయలుదేరితే పానకం తాగి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో మా ఊర్లో రాముల వారి కళ్యాణం జరిగినప్పుడు తాగాను. చాలా రోజులు అయిపోయింది, దాదాపు ఒక 2 years అయినట్టుంది. మళ్ళీ ఎన్ని రోజులుగా అదృష్టం కలిగింది నాకు. పూర్ణాలు పాయసం అయితే అద్భుతంగా కుదిరినాయి. ఇక గుడికి అయితే బయలుదేరాము మా ఫ్రెండ్స్తో పాటు. దాదాపు 1 గంట ప్రయాణం ఉంది మా ఇంటి దగ్గర నుంచి గుడి. ఇవాళైతే గుడిలో వీడియో తీయలేకపోవచ్చు. ఫుల్ వీడియో చూడాలనుకుంటే మీరు ఇంతకు ముందు ఆల్రెడీ నేను గుడి వీడియో పెట్టాను ఒకటి. టెంపుల్ వీడియో మాత్రం దానిలో అద్భుతంగా ఉంటుంది, చూడండి అది కూడా. ఎందుకంటే గుడిలో వీడియో తీయడానికి పర్మిషన్ ఉండదు. పోయినసారి అయితే వాళ్ళ గుడిలో వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని వీడియో తీశాను. మొత్తానికి గుడికి అయితే చేరుకున్నాం, కానీ వర్షం పడుతుంది. ఈ అమెరికాలో ఉండి బిజీ లైఫ్లో గుడికి వెళ్ళటం అంటే సాహసం అనే చెప్పాలి. కానీ మేము పండగల రోజుల్లో మాత్రం ఖచ్చితంగా గుడికి వెళ్తాం. కానీ గుడికి వెళ్తే ప్రశాంతతే వేరు. చూడండి గుడి కూడా చూపిస్తాను ఒకసారి. మన ఊర్లలో లాగా దగ్గరలో టెంపుల్స్ ఉండవు, ఎక్కడ చాలా దూరం ఉంటాయి. అయినా సరే మనం ఎక్కడున్నా సరే వెళ్ళాల్సిందే. చూడండి గుడి చాలా బాగుంది కదా. ఇప్పుడే దర్శనం అయిపోయింది, ప్రశాంతంగా కూర్చున్నాం కాసేపు. గుడిలో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. మా డెవిల్ అయితే గుడిలో కూడా అల్లరి చేస్తూనే ఉంది. మేము గుడికైతే లేట్గా వచ్చాము ఇంట్లో పూజ చేసుకొని. కానీ మేము వచ్చే లోపల కళ్యాణం కూడా అయిపోయింది. చూడండి ఎంత చక్కగా చేశారో. రాముల వారి కళ్యాణం అయితే చూడలేకపోయాము. శ్రీరామనవమి పండుగ కదా, గుడి అంతా రద్దీగా ఉంది, చాలామంది వచ్చారు. మేము ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఒక ఆయన వచ్చారు. ఇక్కడ పక్కనే చిన్నపిల్లలకు పూజ జరుగుతుంది, తీసుకెళ్ళండి మీ పాపని అని చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నాము. చిన్నపిల్లలకు పూజ జరుగుతుందంటే మేము ఇక్కడికి వచ్చాము. కానీ మా పాపను తీసుకెళ్లి వరుసగా కూర్చోబెట్టి పెడుతున్నారు. నాకైతే అర్థం కాలేదు. పూజ అన్నారు, మళ్ళీ ఏదో ప్లేట్లలో ఫుడ్ పెట్టి ఇక్కడ కూర్చోబెట్టారు. బెంచ్ మీద వరుసగా ఫుడ్ అయితే ఉంది, దాన్ని ప్లేట్లలో పెట్టుకుని అందరికీ కూర్చున్న పిల్లలందరికీ తీసుకొచ్చి ఇస్తున్నారు. ఫుడ్ పిల్లలకే పెట్టారు, మాకు లేదు. కనీసం పానకమైనా తాగుదాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. చూడండి పానకం కూడా పెట్టారు గుళ్ళో. మీరు ఎక్కడికి వెళ్ళైనా పానకం తాగండి, కానీ మన ఊర్లో తాగినంత పానకం టేస్ట్ ఇంకెక్కడికి పోయినా రాదు. అదేం మ్యాజిక్కో మరి. చిన్నపిల్లలకు పూజ అని చెప్పారు కదా, చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో.
చూశారు కదా వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో. ఎదురుగా ఉన్న బ్యాగుల్లో పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చారు, తర్వాత చేతికి ఒక దారం కట్టారు, కట్టి వాళ్ళ కాళ్ళకు మొక్కుతున్నారు. చూడండి, నాకైతే అసలు ఏం అర్థం కాలేదు ఇక్కడ ఏం జరుగుతుందో. అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన పిలిచి అడిగాను, ఆయన పూర్తిగా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే నార్త్ లో వాళ్ళకి ఇది ఒక పండగ అంట. ఆ పండగ రోజున కన్యకా పూజ అని చేస్తారంట. ఆ పండగ రోజున ఆడపిల్లలకి భోజనం పెట్టి ఏదో ఒక గిఫ్ట్, అంటే ఏదైనా ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, లేదా వాళ్ళకి తోచింది ఏదైనా ఇవ్వచ్చు, ఇచ్చి ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటారంట. అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరిగిద్ది అని చెప్పి నమ్ముతారంట. ఆయన నాకు చాలాసేపు చెప్పాడు దీని గురించి, కానీ నేను షార్ట్ కట్ లో చెప్పాను మీకు. చూడండి, ఒక పెద్ద ఆవిడ ఇక్కడ ఏం చేస్తుందో. వాళ్ళకి అక్షంతలు వేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుంది. ఇది ఒక పూజ అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు పిల్లల దగ్గర నుంచి. ఇది ఏ పూజ అయినా కానివ్వండి, కానీ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. చూసే కొద్దీ వస్తానే ఉన్నారు, అందరూ బ్యాగులు వేసుకొని తీసుకొచ్చి చిన్నపిల్లలందరికీ గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. కొంతమంది డబ్బులు, కొంతమంది గిఫ్ట్లు, లేదా కొంతమంది ఏయో ఒకటి పెన్సిల్స్ అలాంటివన్నీ ఇస్తున్నారు. కొంతమంది ఫ్రూట్స్ కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఏమి ఇస్తున్నారు అన్నది ముఖ్యం కాదు, వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలంట. ఈ రోజు ఇలాంటి పండగ ఒకటి ఇక్కడ జరుగుతుందని చెప్పి మాకు తెలియదు. ఇవాళ శ్రీరామనవమి కాదు, గుడికి వస్తాం అనుకున్నాము, వచ్చాము. కానీ లక్కీగా మా ప్రియాకి చాలా గిఫ్ట్లు వచ్చినాయి. వాళ్ళు ఇస్తున్నారు, ఇది తీసుకుంటుంది, అంతే. తీసుకున్న బ్యాగ్లో పెట్టుకుంటుంది. వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు తీసుకుంటా మా ప్రియ అయితే ఆనందం తట్టుకోలేకపోతుంది. చూసే కొద్దీ వస్తానే ఉన్నారు వీళ్ళందరూ, ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తానే ఉన్నారు. చూడండి ఎంత పెద్ద పెద్ద బ్యాగుల్లో తీసుకొస్తున్నారు. వాళ్ళు ఇస్తున్నారు, పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు, చక్కగా తీసుకుంటున్నారు, నవ్వుతున్నారు. ప్రియా అక్కడ కూర్చొని చాలాసేపు అయిపోయింది. మేము పిలుస్తున్నాం ఇంటికి వెళ్ళిపోదామని, అదైతే రానంటుంది అసలు. అన్ని గిఫ్ట్లు చూస్తున్న తర్వాత పిల్లలు ఎవరైనా ఇంకా మనం పిలిస్తే వస్తారంటారా? మేము కూర్చున్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పారని చెప్పాను కదా, ఆయన వచ్చారు, ప్రియాతో మాట్లాడుతున్నారు. చూడండి, నువ్వైతే ఇక్కడి నుంచి లగవద్దు, గిఫ్ట్లన్నీ తీసుకొని వెళ్ళు అని చెప్తున్నారు. ఆయన చెప్పినా చెప్పకపోయినా మేము పిలిస్తే మాత్రం ప్రియా ఖచ్చితంగా రాదు. అది మొత్తం గిఫ్ట్లన్నీ తీసుకున్న తర్వాతే వచ్చింది. ఇక్కడ ఒక బుడ్డి పాప కనపడుతుంది చూడండి, తనకి ఒక ఫ్రూటీ ప్యాకెట్ ఇచ్చారు. తను ఎంత హ్యాపీగా ఉందో చూడండి, ఆ ప్యాకెట్ తీసుకొని పక్కన వాళ్ళకి చూపిస్తుంది. రాములవారి దేవాలయం వాళ్ళు మేము గుడికి వచ్చాము. ప్రియాకి చాలా గిఫ్ట్లు వచ్చినాయి. ఇంకో 2-3 నెలల దాకా మమ్మల్ని ఏమి కొనిపించమని అడగదు అని అనుకుంటున్నా. మరి ఏం జరిగిద్దో చెప్పలేము. ఇచ్చినట్టు బ్యాగ్లో వేసుకుంటుంది, కనీసం బ్యాగ్ మాత్రం ఎవరిని పట్టుకునేవట్లా. ఈ బుడ్డి దానికి ఇంకో గిఫ్ట్ వచ్చింది, ఏదో చూస్తుంది. దాదాపు గంట దాటిపోయింది, ఇంకెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ ప్రియాని అడిగాను, అస్సలు రానంటుంది. ఏళ్ల పండగ ఏందో నాకు తెలియదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉన్నారు, అసలు పద్దాకు వస్తానే ఉన్నారు. ఇక ఓపిక అయిపోయింది, ప్రియాని బతిలాడాను, ఎట్లొకట్లా లెగిసి వచ్చేసింది. ఆ గిఫ్ట్లన్నీ మేము మోయేలాగా చేస్తున్నాం. చూడండి ఎన్ని వచ్చినాయో. ఆ పెద్ద ఆయన వచ్చారు ప్రియాకి బాయ్ చెప్పడానికి. మేమైతే థ్యాంక్స్ చెప్పాము తనకి. ఫైనల్ గా ఇంటికి చేరుకున్నాం. నేను అనుకున్నదే జరిగింది. ప్రియా గిఫ్ట్లన్నీ ఎదురుగా వేసుకుని కూర్చుంది. నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా మరి. బాయ్.